రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో వచ్చిన తీర్పు ఇది. ఇదే కేసులో సహనిందితుడిగా ఉన్న మాజీ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇక అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశ్విని పన్వర్ ఈ తీర్పును వెలువరించారు. కోర్టు విచారణ మూసివేసిన గదిలో జరగడంతో తీర్పు పూర్తి వివరాలు బయటకు రాలేదు. అయితే ప్రాసిక్యూషన్ తరపు సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమవడం వల్లే ఈ కోర్టు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 6 మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2023లో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అయితే ఒలింపిక్ పతక విజేతలు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేష్ పోగాట్ వంటి ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. ఇక రెజ్లర్ల ఆందోళన సుప్రీంకోర్టు వరకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం జోక్యంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2023 జూన్లో పోలీసులు బ్రిజ్ భూషణ్ పై అభియోగ పత్రం దాఖలు చేశారు. 2024లో ట్రయల్ కోర్టు 5 మహిళా రెజ్లర్ల ఫిర్యాదులకు సంబంధించి బ్రిజ్ భూషణ్ పై అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ పై మహిళ గౌరవానికి భంగం కలిగించే లైంగిక వేధింపులు, వెంటాడడం, బెదిరింపులు వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆరోపణలో వ్యత్యాసాలు ఉన్నాయని విచారణ సందర్భంగా రక్షణ తరపు న్యాయవాదులు వాదించారు. ఇక బ్రిజ్ భూషణ్ తనపై వచ్చిన ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఫిర్యాదుల్లో తేదీలు, ఘటనలకు సంబంధించిన వివరాల్లో చాలా మార్పులు ఉన్నాయని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరికి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుతో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, వినోద్ తోమర్లకు ఊరట లభించింది. ఇక ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు గుర్తించింది. ఈ తీర్పుపై రెజ్లర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చేసి చూడాలి.